కార్మికులు న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరపున చేకూరి ప్రయోజనాలను సద్వినియోగం చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించి లబ్ధి పొందేలా చూడాలని కోరుతూ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కార్మిక శాఖ అధికారి కార్యాలయాన్ని ముట్టడించారు. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. అనంతరం కార్యాలయంలో అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి గాజంగుల రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. భవన నిర్మాణ కార్మికానికి సాధారణ మరణానికి 5 లక్షల రూపాయలు, యాక్సిడెంట్ బెనిఫిట్ కి 10 లక్షల రూపాయలు, పెళ్లి కానుక కింద 1 లక్ష రూపాయలను, ప్రసూతి కానుక కింద 50,000 రూపాయలు, 60 సంవత్సరాలు దాటిన కార్మికుడికి 6,000 రూపాయల పెన్షన్ వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుడి పిల్లలకు 3,000 రూపాయలను స్కాలర్షిప్ సౌకర్యాన్ని కల్పించాలని అన్నారు. కార్మికుల అట్టాల వద్ద మౌలిక వసతులతో షెల్టర్లు నిర్మించాలని అన్నారు. వేలిముద్ర పద్ధతిని రద్దు చేసి పాత పద్ధతిని అవలంబించాలని, కార్మికులకు పనిముట్లు నిమిత్తం పావల వడ్డీకి రుణాలు ఇవ్వాలని కోరారు. డబుల్ బెడ్రూమ్లో నిర్మించి ఇవ్వాలని పేర్కొన్నారు. భవనీమన కార్మిక సంఘం జాతీయ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కార్మిక శాఖ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా భవనీమన కార్మికులకు పిల్లలకు స్కాలర్షిప్ 3,000 రూపాయల స్కాలర్షిప్ కావాలని చెప్పేసి, 60 సంవత్సరాలు దాటిన వారికి 6,000 రూపాయల పెన్షన్ కావాలని చెప్పేసి, మరియు కార్మికుల అడ్డల వద్ద అన్ని మౌలిక వసతులతో షెల్టర్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి మేము కార్మిక శాఖ అధికారి గారికి విన్నపం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ భవన నిర్మాణానికి పర్మిషన్ నిమిత్తం సెస్ రూపేణా 1% వసూలు చేస్తున్నారు. 1% కాకుండా 2% వసూలు చేస్తే బాగుంటుందని చెప్పేసి మా యొక్క ముఖ్యమైన డిమాండు. అంతేకాకుండా సాధారణ మరణానికి 5 లక్షల రూపాయలు, యాక్సిడెంటల్ బెనిఫిట్ 10 లక్షల రూపాయలు, మెటర్నిటీ బెనిఫిట్ 1 లక్ష రూపాయలు, పెళ్లి కానుక 1 లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ముఖ్యంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఒరిజినల్గా భవన నిర్మాణ కార్మికుడే అని చెప్పేసి కార్మిక శాఖ అధికారులు నిర్ధారణ చేసి రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి, అంతేకాకుండా పెండింగ్లో ఉన్న క్లైమ్స్ అన్ని కూడా సకాలంలో పూర్తి చేసి కార్మికులకు అందింపజేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మా యొక్క ముఖ్యమైన విన్నపం. అంతేకాకుండా మండలాల వారీగా, గ్రామాల వారీగా నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు పనిచేస్తున్నప్పటికీ ఇక్కడ వాళ్ళకు అవగాహన అనేది పూర్తిగా లేకుండా పోయింది. కాబట్టి కార్మిక శాఖ